చెప్పుకుందాం. పొలాల్లో విత్తనాలు ఎలా చల్లుతారు అంటే ఒక్కొక్కటిగా వేస్తారా, చేతితో చల్లేస్తారా? చేతితో చల్లేస్తారు. ఇప్పుడు ఒక రైతు విత్తనాలు చల్లారు అనమాట. ఇలా 4 విడతలుగా చల్లాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయి అంటే మన నోటికి అవతల పడిపోయింది, అంటే పొలంకి అవతల పడిపోయింది. పొలంకి అవతల పడిపోయేసరికి ఏం చేశారు, కొన్ని విత్తనాలు అవి పక్షులు తినేసినాయి అనమాట. ఫస్ట్ కొన్ని వేసిందండి. ఫస్ట్ ఎక్కడేస్తే ఎవరు తినేసింది? పక్షులు తినేసింది. సెకండ్ ఎక్కడ పడినాయి అంటే మట్టి చెట్లు ఉంటాయి కదా, ముళ్ళ చెట్లు ఉంటాయి కదా, ముళ్ళ చెట్టులో పడి, ముళ్ళ చెట్టులో పడితే మొక్కలు వస్తాయా విత్తనాలు? అవి ఏం చేస్తాయి, ముళ్ళు ఇంకొంచెం పెరిగేసరికి అవన్నీ ముళ్ళన్నీ కప్పేస్తాయి కదా వాటిని. కాబట్టి అక్కడ కూడా చచ్చిపోయినాయి అనమాట. మూడోసారి ఏం చేశాడు, కొన్ని విత్తనాలని మామూలు రోడ్డు మీద వేసాడు అనమాట. రోడ్డు మధ్యలో కొంచెం మట్టి ఉంటుంది కదా, ఆ మట్టికి కూడా వస్తాయి కదా మొక్కలు. దానివల్ల ఇంకొన్ని వచ్చినట్టే వచ్చి ఏం చేసి ఎండకి బాగా ఎండలు వచ్చేసరికి ఆ ఎండలకి అవి చచ్చిపోయినాయి, అవి కూడా చచ్చిపోయినాయి. మూడోసారి కూడా. నాలుగోసారి ఏం చేశాడంటే మంచి నేల మీద వేసాడు. ఆ కొన్ని మిగతావి మంచి నేల మీద వేసాడు. ఆ మంచి నేల మీద వేస్తే మనకి మొక్కలు వస్తే ఈసారి ఏమి ఎండలు లేవు, ముళ్ళు లేవు, ఏమి లేవు. కానీ మంచి నేల మీద వేసాడు కదా, వస్తే లేవు. అప్పుడు అవి ఎలా పండినాయి అంటే 100 అంతలు గాను, 60 అంతలు గాను, 30 అంతలు గాను పెరిగినాయి అనమాట. ఇప్పుడు రైతు ఎన్నిసార్లు వేసాడు మనకి? 4 సార్లు. ఫస్ట్ దాన్ని ఎక్కడ వేసాడు? రోడ్ అవతలేసరికి ఏమైపోయినాయి, పక్షులు తినేసింది. సెకండ్ టైం రెండోసారి ఎక్కడ వేసాడు? ముళ్ళ కంపలు వేసాడు. ముళ్ళ కంపలు వేసరికి ఏమైంది, ఆ ముళ్ళు పెరిగిన వాటిని కూడా తినేసింది. మూడోసారి రోడ్ అంటే రాతి నేల మీద వేసాడు. అంటే రాళ్ళు ఉంటాయి, దాంట్లో కొంచెం మట్టి కూడా ఉంటాయి కదా, కాబట్టి అక్కడ కూడా వచ్చినాయి. కాకపోతే ఈ ఎండకి అదంతా సరిగ్గా చచ్చిపోయినాయి అక్కడ కూడా. నాలుగోసారి మంచి నేల మీద వేసినప్పుడు ఏమైంది, అప్పుడు ఇప్పుడు మన జీవితంలో ఎలా ఉండాలంటే ఫస్ట్ దాంట్లో ఏంటి, పక్షులు తినేసినాయి కదా, అలాగే వాక్యం కూడా మన ఫస్ట్ వింటాం. వాక్యం ఏదన్నా విని వెంటనే అక్కడికక్కడే వినేసి తర్వాత మనం బయటకు వెళ్ళిపోగానే మర్చిపోయి లోకంలో పడిపోయామనుకోండి, అప్పుడు అదంటే పక్షులు ఎలా వచ్చైతే తీసుకెళ్ళిపోయాయో సాధారణ కూడా మనం వాక్యం విన్నట్టే విని మొత్తం వినకుండా అక్కడికక్కడే వదిలేసామనుకోండి, సాధారణ కూడా అంతే మనల్ని లోకంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు లోకంలో అంటే ఏంటి, సినిమా పాటలు పాడటం, ఫ్రెండ్స్తో గొడవలు ఆడుకోవడం. అలాగే వాక్యం విన్నది మనం గుండెల్లో పెట్టుకొని దాన్ని మనం అనుసరించాలి. అలా కాకుండా చేస్తే ఫస్ట్లో ఏం చేసిన పక్షులు తినేసినట్టు మనల్ని కూడా సాధారణ లోకంలోకి తీసుకెళ్తారు. సెకండ్ టైం ఏమైంది, ఎండకి చచ్చిపోయింది ముళ్ళ కంపలు అని అంటే ఏంటి, సెకండ్ టైం దేవుడు వాక్యం మనలో ఉంచుకొని, అలాగే మన సంతోషం ఉన్నప్పుడే దేవుడిని ప్రార్థిస్తారు కదా, బాధలో ఉన్నప్పుడు కూడా ప్రార్థిస్తారా? సంతోషంలో ఉన్నప్పుడే చేస్తారా? కష్టం రాగానే దేవుడిని వదిలేస్తారా? అట్లా కాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడితో మనం ఉంటే ఆ ముళ్ళ కంప ఎలాగైతే అవన్నీ తినేసినాయో మనం దేవుళ్ళలో ఉన్నామంటే మనం ఆ ముళ్ళ కంప నుంచి మనం విడుదల పడుతున్నాం అనమాట. మన కష్టాల్లో ఉన్నా కానీ దేవుడి వాక్యంలో ఉన్నా మనం జీవిస్తే ఆ ముళ్ళ కంప అన్ని ఫిక్స్ అయిపోయి మళ్ళీ వచ్చినాయి, ఇవి రాలేదు కదా. అలా మనం దేవుడి వాక్యం కనుక మన హృదయాల్లో ఉంచుకొని దాన్ని అనుసరించామంటే ఎంత కష్టంలో ఉన్నా కానీ దేవుడు మనం దాన్ని తీసేయిస్తాడు. మూడోసారి వేసినప్పుడు ఎక్కడ పడ్డాయి, రాతి నేల. అంటే వచ్చినాయి కదా, మొక్కలు వచ్చినాయి, కానీ ఏమైంది, ఎండ వల్ల ఎండిపోయింది. అలాగే మనం కూడా వాక్యం ఉంచుకుంటాం, మైండ్లో ఉంచుకొని పక్కన ఏదైనా చెప్పేస్తాడు అనుకోండి, ఇది కూడా బాగానే ఉందిలే అని చెప్పేసి మనం కూడా వెళ్ళిపోతాం. వాడు సినిమాకి రమ్మన్నాడు, వెళ్తారు కూడా వెళ్తారు, నిజం చెప్పాడు. సైతం కూడా అలా లాగుతాడు, మనకి బాగానే ఉంటుంది, రా నువ్వు కూడా ఏం కాదు అంటే వాళ్ళు వెళ్ళిపోతాం. అట్లా కాదు, వాక్యాలు ఉంచుకొని నేను రాను అనుకోని వెళ్ళలేదు. నాలుగోది ఏంటి, మంచి నెలలో పండిందా లేదా? అంటే ఏంటి మంచి నెల అంటే ఎలా చెప్పుకోవాలి, దేవుడు వాక్యం మనలో ఉంచుకొని మనల్ని అనుసరించి పక్కన వాళ్ళకి కూడా చెప్తా ఉంటే అప్పుడు మన లైఫ్లో దేవుడు ఆశీర్వదిస్తాడు లేదంటే ఏం చేస్తాడు, ఎప్పుడు వరకు ఉంచుకోవాలి మన లైఫ్ సత్యం. ఇప్పుడు దీంట్లో మోరల్ ఏమంటారు, ఏ నేల మీద మనం ఉండాలి,
చెప్పాలను? మంచి నేల. మంచి నేలలో ఉంటే మనకి ఏమైంది? మంచి నేల అంటే ఏంటి? దేవుళ్ళు ఉండాలనే, సాధారణంలో ఉండాలనే? దేవుళ్ళు ఉంటే ఎప్పుడు ఆశీర్వాదాలు. అదే అలా కాకుండా ఇప్పుడు విన్నారు VBSలో మీరు అన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోతారు కదా, ఇంటికి వెళ్తే ఏముండదు కదా, మళ్ళీ ఉంటుందా? నిన్న